బిడ్డను గుండెలకు హత్తుకున్న కేసీఆర్. కవితను చూడగానే భావోద్వేగానికి లోనైన బీఆర్ఎస్ అధినేత. ఢిల్లీ మద్యం కేసులో 5 నెలలకు పైగా జైల్లో ఉండి బెయిల్ పొందిన అనంతరం హైదరాబాద్కు తిరిగొచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఎర్రవల్లిలోని తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లారు. భర్త అనిల్ కుమారుడితో పాటు ఫామ్ హౌస్కు చేరుకున్న ఆమెకు అక్కడి సిబ్బంది దిష్టి తీసి లోపలికి ఆత్మీయంగా స్వాగతం పలికారు. కన్నబిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారట. ఏమో మరి అంత ఈ ఫోటోలు అయితే ఎడగన ఆలింగనం కూతుర్ని ఆలింగనం చేసుకున్న ఫోటోలు అయితే ఉన్నాయి తప్ప ఆయన భావోద్వేగానికి గురైనట్టు అక్కడేం కనిపిస్తలేదు. 5 నెలల తర్వాత కవితను చూడడంతో ఆయన కళ్ళలో ఆనందం కనిపించింది. పాదాలకు నమస్కరించిన బిడ్డను కేసీఆర్ అక్కున చేర్చుకొని ఆశీర్వదించారు. ఏ తండ్రికైనా ఉంటుంది కదా, 5 నెలలు బిడ్డ కనబడకపోతే ఏ తండ్రికైనా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అంత భావోద్వేగానికి గురైన అంత ఇష్టమైన కేసీఆర్ మరి 5.5 నెలలుగా జైల్లో ఉంటే కవితను ఒక్కసారన్నా ఢిల్లీ తిహార్ జైలుకి పోయి పరామర్శించలేదే? ఒక్కనాడన్న కనీసం ఒక్కసారన్నా. ఆమె అసలు తండ్రి అంత ఇదైతే హైదరాబాద్ నుంచి ఆమె ఇంటికి రాగానే సర్రుమని ఆయన ఇంటికి రావాలా? ఎన్నిసార్లు చక్కర్లు కొట్టిండు ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు, అక్కడ అక్కడ. చివరికి కూతురే మళ్ళీ ఆడికి పోయేదాకా వెయిట్ చేసిండు. సరే అది మీ ఫ్యామిలీ విషయం, మీరు ఏమైనా చేసుకోరు, సంబంధం లేదులే. కానీ తండ్రి చేతిని ఆమె ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు. ఈ సమయంలో తండ్రి కూతుర్ల భావోద్వేగాలు చూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా వాళ్ళ కళ్ళలో కూడా నీళ్లు తిరిగినాయట. వీళ్ళు కళ్ళలో నీళ్లు తిరిగే బ్యాచ్ ఇది. అప్పటికే అక్కడికి చేరుకున్న ఇతర కుటుంబ సభ్యులు బంధువులను కలిసి కవిత ముచ్చటించారు. కొద్ది రోజుల పాటు ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలోనే ఆమె విశ్రాంతి తీసుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఎందుకంటే హైదరాబాదు ఇవంతా పొల్యూషన్, అక్కడైతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా. 100 ఎకరాల ఫామ్ హౌజు కథ వ్యవహారం, నెక్స్ట్ ఏం చేయాలా? కానీ మళ్ళీ కేటీఆర్ వీళ్ళకి భయం అవుతుందిగా, అమ్మ లోపల ఏం చెప్తుందో మా నాయనకు, నేను నెంబర్ 2గా ఉండి నా పవర్ని ఏమైనా లాక్కుంటుందేమో, మా నాయన ఏమైనా నా కట్టబెడతారేమో. ఇదే కదా వీళ్ళ మధ్యలో ఉన్న లొల్లి. ఈయన కీడ నిద్ర పట్టదు, బయటకు వచ్చేయమ్మ తల్లి. అసలు ఇంత సినిమా దేనికన్నది నా పాయింట్. ఇవి చేసిన వ్యవహారం ఏంది? దేంట్లో కేసు జైలుకి పోయారు? 150 రోజులు జైల్లో 153 రోజులు జైల్లో ఉండొచ్చును మీరు. కోర్టు ఏమి మిమ్మల్ని 5 రోజులు 6 రోజులు ఉండి ఈమె మీద ఎట్లా కేసులు పెడతారా అని కోర్టు ఏమి మిమ్మల్ని బయటికి పంపలా?